बाहर ऐसा पैक कर दिया क्या को ऐसा पैक कर दिया बाहर पूरा ऐसा आग पे कर दिया इधर तक है आपका कैप इधर तक है ये उधर तक है कैप कितना है उतना अंदर गया उतना रोड पे आग पे कर दिया ये इनको पुलिस ले गया सुबह में कोर्ट में प्रोड्यूस कर रहे हैं लेके आओ ये केस है 30 भी है उनको पुलिस ले गया हमारा कार्ड क्या है ये काम आपका है ये निकाले हाँ ये भी शिव भैया मदन है क्या किधर तक है आपका इधर तक है इधर तक है क्या कौन बोला ऐसा इधर तक टाइप नहीं लगा है वो शटर इधर तक तो इनको पुलिस से बिठा दे अटन भी केस बड़ी पुलिस ने बैठे इधर भी लगाते जी आपको हेलो बड़े बाहर लगाओ बोल के पंडित बन जाए बाहर का ये कल से नहीं दिखता है समझ गया कल से नहीं दिखता निकाल दे अभी जल्दी निकाल लाइट बंद करो जी पहले लाइट बंद करो నేను శివచంద్ర ఇన్స్పెక్టర్ సంతోష్ నగర్ ఈరోజు సాయంత్రము నుండి మళ్ళీ మన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసుకుని దృష్టికి వచ్చినది. ఆ ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేసే పనిలో ఉన్నాం. నేను మా ఎస్ఐస్ మణికంఠరాజ్, స్వామి, అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది మొత్తం కలిసి ఈరోజు రక్షాపురం టీ జంక్షన్ నుంచి నయారా పెట్రోల్ పంప్ వరకు రోడ్డు క్లియర్ చేయించడం జరిగింది. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ ఎక్కువగా చేశారో వాళ్ళ మీద కేసులు కూడా దాదాపుగా 10 కేసుల దాకా బుక్ చేయడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ ఎవరికి వారు లోపల ఐటమ్స్ అన్నీ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ పరిధిలో మాత్రమే పెట్టుకోవాలి. రోడ్డు ఆక్యుపై చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని డైరెక్ట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళ మీద చెప్తే వినకపోతే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి తమాషా కనుక చేస్తే వదిలిపెట్టేది లేదు అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. రోడ్డు ఆక్యుపై చేయడం ద్వారా వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రోడ్డు ఇప్పుడు రంజాన్ పండుగ సీజన్ రాబోతుంది. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. రంజాన్ పండుగ, ఎలక్షన్స్ ఇవన్నీ హడావుడి ఉండబోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు మీరు మొత్తం రోడ్డు ఆక్యుపై చేసుకునే పనిలో పడి చిన్న పెట్టి బిజినెస్లు చేయడానికి మీరు జిహెచ్ఎంసీకి మీరు పర్మిషన్ అడిగి వాళ్ళు ఎక్కడ అవకాశం ఇస్తే మీరు అక్కడ జిహెచ్ఎంసీలో పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోండి. అంతేగాని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నేను బిజినెస్ చేసుకుంటాను అంటే మీ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి మీరు వినండి. వినకపోతే మీ మీద చర్యలు తీసుకోవడానికి మేము సంతోష్ నగర్ పోలీస్ సిబ్బంది రెడీగా ఉంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.